మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి, నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క అమావాస్య తర్వాత కొంత అనుకూలంగా ఉండబోతోంది. అది దేనికి అనేది, మరి గురువు సూర్యుడు దూరం వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో ఉండగా గడిచిన 2-3 నెలల్లో ఈ కర్కాటక రాశి వారు కొంత వెయిట్ కూడా పెరిగారు, బరువు కూడా పెరిగారు. బయటికి ఎంతో మృదువుగా కనిపించే మీరు లోపల చాలా ధైర్యంగా ఉంటారు. కుటుంబమే మీకు బలం. కుటుంబాన్ని చూసి మురిసిపోతుంటారు. కుటుంబమే మీ బలం. అలాంటి మీకు 2022 ఆగస్టు నుండి 2023, 24, 25, 26 జూన్ వరకు కూడా ఎంతో ఇబ్బందులను ఫేస్ చేశారు. ప్రదేశ మార్పులనగా స్థాన చలనాలు, జాబ్ రిలేటెడ్ మార్పులు, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి వారికి
కొంత సస్పెండ్ అవ్వడాలు, అదేవిధంగా మీతో నవ్వుతూ ఉంటూ మీ గురించి ఎదుటి వారికి చెడుగా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో కోర్టు సంబంధిత కానీ మనకు ఇంకా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కావచ్చును, ఇక అదేవిధంగా ఇల్లు తీసుకోవడాలు, వివాహం జరగడాలు, వివాహం జరిగిన ఎంబడే 1-2 మంత్స్లోనే కన్సీవ్ అయి సంతానం ఏర్పడడం కావచ్చును, ఇలాంటివన్నీ జరిగిపోయాయి. విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళిన తర్వాత కొంతమేర మీకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో అద్భుతమైనటువంటి అంతర్జ్ఞానం మీకుంటుంది. అద్భుతమైనటువంటి అంతర్జ్ఞానం మీ గురించి నేను స్టడీ చేసి నేను రాసుకున్నటువంటి కొన్ని మాటలు నేను మీకు చెప్తున్నాను. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా భరించేటువంటి వారు మీరు. ఎస్ఆర్ నో కామెంట్ చేయండి నాకు తప్పకుండా. సో అదేవిధంగా చాలా సందర్భాల్లో ఎదుటివారి మనసును ముందుగానే అర్థం చేసుకోగలరు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఇక కానీ మోసం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తిని నమ్మడం చాలా కష్టం. ఇక భావోద్వేగాలను బయటికి చెప్పరు. సో బాధ ఉన్నా చిరునవ్వుతో దాచిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇక మనసు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఇవి మీ జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఇక ఇతరుల సహాయం చేయడంలో ముందుంటారు మీరు. చిన్న విషయాలను కూడా ఎక్కువసేపు గుర్తుంచుకునేటువంటి వారు మీరు. సరైన అవకాశం దొరికితే ఆర్థికంగా మంచి స్థాయికి ఎదగగలరు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు అనేటువంటి విషయాలను నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. ఈ 7-8 విషయాలను మీ మనసుకు తాకినట్టయితే మహాదేవాని కామెంట్ చేయండి తప్పకుండా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారు చాలా ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. ఇప్పుడు కొంత పర్వాలేదులే అని అనుకునేటువంటి సందర్భాలలో ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఉండడం జరిగింది. ఇక వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సో మనకు సంబంధించి దగ్గర వ్యక్తులలో 2022 నుండి కూడా వివాహం అంటే నేను ఒకటే విషయం చెప్పాను, 2026 దాకా వివాహం కాదు. సో మొన్న మన మార్చిలో మేలను వివాహ పత్రిక పట్టుకొని వచ్చారు తల్లిదండ్రులు ఇద్దరు. సో గురువుగారు మీరు చెప్పినట్టుగానే ఇప్పటిదాకా అయింది, మేమేదో తొందరపడ్డాము, ఈ గడిచిన 2-3 ఏళ్ళు తొందరపడ్డాము, బాధపడ్డాము, చివరికి మీరు చెప్పిందే నిజమైందని చెప్పొచ్చారు. కనుక ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండదు అనేటువంటి విషయం లేదు. సో కర్కాటక రాశి వారికి రాబోయే రోజులలో కొంత తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తండ్రి కావచ్చును, అదేవిధంగా మీకే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, స్ట్రోక్ కానీ, చెస్ట్ రిలేటెడ్ కానీ ఇవి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయించుకొని జాగ్రత్తగా ఉండండి. మరొకటి ఏమిటి అంటే ఉద్యోగంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరకబోతూ ఉన్నది. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించిన దాఖలాలు ఉన్నవి గతంలో. సో ఎంతో నష్టపోయారు పంటలలో కూడా మా రైతు సోదరులందరూ కూడా చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో కర్కాటక రాశి వారికి సంబంధించి మరి గడిచిన ఈ 2022 ఆగస్టు నుండి కూడా బాలేదు. ఇప్పుడు ఏమిటి అంటే కొంచెం వెయిట్ పెరిగారు అని చెప్పాను. అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆల్ ఆఫ్ సడన్గా మంచి ఉద్యోగం రావడాలు, ఉద్యోగంలో ఎక్కువగా బరువు బాధ్యతలు పెరగడాలు, పెళ్లి కాని వారికి పెళ్లి అవడాలు, సంతానం లేని వారికి సంతానం అవడాలు ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ గడిచిన 3-4 నెలల్లో కూడా జరిగినవి. ఇంకా ఈ 12వ తారీఖు దాటితే ఖచ్చితంగా జరగబోతున్నది. సో
వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలి. ఇదంతా రాశి ప్రకారంగా మనము అనలైజ్ చేసి చెప్తున్నాం. దీనికే అందరూ 100కు 100% మాకు మీరు చెప్పింది కరెక్ట్గా అక్యురేట్గా ఉందని చెప్తున్నారు. అదే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక నాకు ఇచ్చి చూడండి, ఇంకా అద్భుతం మిరాకిల్సే చూస్తారు. మొన్నొకరు ఇదే విధంగా, అంటే వారికి ఆస్ట్రాలజీ అంటే నమ్మకం లేదట. సో వారు యూకేలో ఉంటారు, వారి అబ్బాయి తల్లి తండ్రి అపాయింట్మెంట్ తీసుకొని నాతోటి మాట్లాడుతున్నారు. కొడుకు మరొక ఫోన్లో నేను మాట్లాడేది వింటున్నాడు. సో నేను మొట్టమొదటిది ఒకటి విషయం చెప్పా, ప్రజెంట్గా బాబుకు కాలుకు కానీ చేతికి కానీ దెబ్బ తాకిందా, ఏదైనా రూమ్ చేంజ్ కానీ ఇల్లు చేంజ్ కానీ అయ్యాడా? అవును గురుగారు, కాలుకి సైలెన్సర్ కాలిందట, బండి యొక్క 2 వీలర్ యొక్క సైలెన్సర్ కాలిందట. సో అవును గురుగారు అన్నారు. సో ప్రజెంట్గా దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం ఏమైనా అయ్యారా, వాళ్ళ ఫ్రెండ్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అని అడిగా. కాలేదు అని అన్నాడు. ఓకే డన్. అదేవిధంగా మీ బాబుకు బ్రేకప్ అయ్యింది, ఈ విషయం మీకు తెలుసా? కాలేదు గురువుగారు అన్నాడు. ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నా, మీ బాబుకు బ్రేకప్ జరిగింది. ఒకవేళ బ్రేకప్ జరగకుంటే నేను దేనికన్నా దానికి ఒప్పుకుంటా అని చెప్పా. సో ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ బాబు డైరెక్ట్గా, గురుగారు ఒకసారి మీ నెంబరు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని నేను మీకు మెసేజ్ ఇచ్చి నేను మాట్లాడుతాను అని చెప్పన్నాడు. నమ్మకం లేదు అన్న వ్యక్తికి నేను 4 విషయాలు చెప్పేసరికి నమ్మకం ఏర్పడింది. తర్వాత నేను మాట్లాడితే నాకు బ్రేకప్ అయ్యింది గురువుగారు, ఆ అమ్మాయి మళ్ళీ నాకు కావాలి అనే విధంగా మాట్లాడాడు. సో అలా ఉంటుంది, అంత ఈజీ కాదు. నాకు వన్స్ బర్త్ చార్ట్ ఇస్తే లోగుట్టు పెరమల కెరక అన్నట్టుగా మీ క్యారెక్టర్ కానీ మీకు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మనం 100% డిస్కస్ చేయొచ్చు. సో అట్లా ఉంటుంది. సో ఈ కర్కాటకం వారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు, వ్యాపారంలో మార్పులు చేర్పులు, ఆకస్మిక ధనాలు ఇవి ఉండబోతూ ఉన్నవి. సో జాగ్రత్త. వ్యక్తిగత జాతకరీత్యా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి.